హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ మిర్చి హనీ. అందరు ఎలా ఉన్నారండి? మేమైతే చాలా బాగున్నాం. మీరందరూ కూడా చాలా బాగుండాలని కోరుకుంటున్నామండి. రీసెంట్గానే మా ఫ్రెండ్ డెలివరీ అయిందనమాట. బేబీ గర్ల్ పుట్టింది. ఆ అమ్మాయి దగ్గరికి వెళ్దామని 3-4 డేస్ నుంచి ట్రై చేస్తున్నాను, కానీ వెళ్ళలేకపోతున్నాను అనమాట. ఇంకా అందుకు ఇవాళ వెళ్ళి కలిసి వద్దామని చెప్పి ఫ్యామిలీతో అయితే మేమైతే రెడీ అయిపోయాము. ఇవాళ సండే కదండి, అందుకే మార్నింగే చర్చికి అయితే వెళ్ళొచ్చాము. ఇంకా చర్చికి వెళ్ళొచ్చిన తర్వాత 4 o'clock పడుకున్నాం చూడండి. అందరము 6-6:30 అయినా కూడా లెగలేకపోయాము. ఈ చలికి 6:30కి అయితే లెగిసి ఇంకా అందరం రెడీ అయిపోయి, ఇదిగోండి మా పిల్లలకి అయితే ఫుల్ కవర్డ్ వేసేసాను. స్వెటర్లు, క్యాప్స్ అన్నీ పెట్టేశాను అనమాట. మా జ్యోతమ్మ తన స్వెటరు వాష్ చేశానండి, అందుకు కింద ఉందని కిందికి వెళ్ళి స్వెటర్ అయితే వేసేసుకునింది. నేనైతే అంత చలి ఉండదులే అన్నట్టు నేనేం వేసుకోలేదు. బయటకు వెళ్తే మటుకు చలి, అసలు పళ్ళు కొరికే చలి ఉందండి. ఇప్పుడే ఇంత ఉందంటే ఇంకా డిసెంబర్ లాస్ట్లో, జనవరి ఫస్ట్ వీక్లో ఇంకా చాలా ఎక్కువ చలి ఉంటుంది. ఈసారి వర్షాలు కాదు, వరదలు వచ్చాయి కదండి, చాలా ఎక్కువ పడ్డాయి వర్షాలు రాజ్కోట్లో. దాన్ని బట్టి చలి కూడా ఎక్కువగానే ఉందన్నమాట. బయటకు వచ్చి చూస్తే అందరూ జర్కిన్లు, టోపీలు పెట్టుకొని తిరుగుతున్నారు. నేను ఒక్కదాన్నే ఏం లేకుండా ఉన్నట్టు అనిపించింది. ఇంకా మా మూన్గాడి స్వెటర్ వేసుకుంటే వాడిని గట్టిగా హక్ చేసుకున్నాను, వెచ్చగా ఉండేటట్టు. ఇంకా చిన్న పాపకైతే డ్రెస్సు, బొమ్మలు అయితే తీసుకున్నానండి. వాళ్ళ అమ్మకి ఇంకా ఏం తీసుకెళ్ళకుంటే బాగుంటుందని చెప్పి ఫ్రూట్స్ అయితే తీసుకుంటున్నాను. మన సైడ్, రాయలసీమ సైడ్ అయితే డెలివరీ అయిన తర్వాత ఫ్రూట్స్ అసలే పెట్టారండి. ఎల్లిపాయ కారము, అన్నము, లేకపోతే ఎల్లిపాయ కారము, నెయ్యి, రొట్టెనే పెడతారు. కానీ ఇక్కడ వీళ్ళందరూ అన్నీ తింటారంట. కాబట్టి ఫ్రూట్స్ అయితే అమ్మాయికి మంచిదాన్ని ఫ్రూట్స్ అయితే తీసుకున్నాను. ఇంకా మా మూన్గాడి విషయం తెలిసిందే కదండి, యాపిల్ చూస్తే అస్సలు ఆగడనమాట. ఇంకా యాపిల్ చూసి యాపిల్ కావాలని ఒకటే ఏడుస్తున్నాడు. వాడికి ఒక యాపిల్ కొనిచ్చేస్తే వాడు హ్యాపీగా తింటున్నాడు అనమాట. ఇంకా సరే అని ఇదిగోండి, ఇదైతే రైల్వే కాంపౌండ్. 2 రైల్వే కాంపౌండ్స్ ఉంటాయి రాజ్కోట్లో. ఒకటి మా ఇంటి దగ్గర ఉంటుంది, ఒకటేమో కొద్దిగా లాంగ్లో ఉంటుంది అనమాట. చలి ఇక్కడైతే మొత్తం గ్రీనరీ ప్లస్ చెట్లు ఉంటాయండి. కాబట్టి చలి చాలా ఎక్కువగానే ఉందన్నమాట. అసలు ఒక్క పిట బయట కనిపించలేదు. ఇంకా అమ్మాయి చిన్న అమ్మాయి కదా, అందుకని నేనైతే వీడియో తీయలేదు. మేము ఇంటికి వచ్చేసరికి మా హస్బెండ్ ఏదైనా తీసుకొస్తా అని బయటకు వెళ్ళారు. మేమైతే కీస్ మర్చిపోయామంటుంటా, అందుకే ఇలా బయట కూర్చున్నాం. రేపు నా బర్త్డే అని చెప్పి మా హస్బెండ్ అయితే ఇవాళ షాపింగ్ చేయించాడండి నా కోసం. ఇదిగోండి చూసారా, షూస్ బాగున్నాయా షూస్. ఇక్కడ చలి చాలా ఎక్కువ ఉందండి, చెప్పులు వేసుకొని అసలు తిరగలేము, సాక్స్ వేసుకోవాల్సిందే కంపల్సరీ. అందుకని షూ అయితే బాగుంటాయని షూ తీపిచ్చాడు. ఇక్కడ ఎక్కువ అందరు షూనే వేసుకుంటారు. ప్లస్ శారీస్ మీకు షూ బాగుంటావు కదా, శారీ కట్టుకున్నప్పుడు చెప్పలు వేసుకోవడానికి చెప్పలు తీపించాడు. మీకు ఈ రెండిట్లో ఏం నచ్చిందో చెప్పండి. ఏమన్నా మా బేబీ గారికి అబ్బాయిందంటండి, పాపం నొప్పి అవుతుందంట. చూపి, ఇదిగోండి. నొప్పి అవుతుందా వాడిని చూపి. లేదులే, ఓకే లేదు, మందు కుస్తా. ఇదిగోండి నా బర్త్డే డ్రెస్. బాగుందా? రేపు వేసుకొని చూపిస్తాను ఎలా ఉందో. డ్రెస్ ఒకటి ప్లస్ టాప్స్ కొనిచ్చాడండి. అక్కడ టాప్స్ 350 అన్నారనమాట. అందుకు ఎప్పుడైనా ఇలా బయటకు వెళ్ళినప్పుడు సడన్గా బాగుంటాయి అన్నట్టు టాప్స్ అయితే కొనిచ్చాడు. ఒక్కొక్క టాప్ 350 అండి. ఇదిగోండి, ఇది ఒక టాప్. నేను సెలెక్ట్ చేసుకుంటుంటే మా పిల్లలు మా హస్బెండే అనమాట హ్యాండిల్ చేశారు, పట్టుకున్నారు. ఇది ఒక టాప్. ఇదైతే నాకు చాలా క్లాస్ అనిపించిందండి, భలే ఉంది టాప్ అసలు. దీని కిందకి గోల్డెన్ కలర్ లెగ్గిన్స్ వేసుకుంటే సూపర్ ఉంటుంది. అమ్మో సీజర్ వద్దా, అబ్బవుతుంది. ఇదిగోండి, నాకు లేని కలర్సే తీసుకున్నా నేనైతే. బాగుందా? నచ్చిందా మీకు? కట్ చేయాలా? అమ్మో అబ్బవుతుంది. రేపు ఈ డ్రెస్లలో ఏ డ్రెస్ వేసుకోవాలో మీరు నాకు కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. ఇదైతే రేపు ఈవినింగ్ వేసుకుంటాను. రేపు మార్నింగ్ ఏ డ్రెస్ వేసుకోవాలో కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. బాయ్ అందరికి.